మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా ఆయన అధికారిక పర్యటన ఖర్చులు బయటికి రావడం అయితే జరిగింది. ఆ ఖర్చు ఎంత అంటే సుమారుగా 222 కోట్ల రూపాయలు కేవలం ఆయన పర్యటన నిమిత్తం ఖర్చు చేసినటువంటి ప్రజాధనం. మరైతే ఈ పర్యటనల ద్వారా సాధించింది ఏమైనా ఉందా? ఇంత ఖర్చు పెట్టడం సమంజసమేనా? మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. 222 కోట్ల రూపాయలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన పర్యటనల కోసం హెలికాప్టర్ కావచ్చు, ప్రత్యేక విమానాలు కావచ్చు, సెక్యూరిటీ ప్రోటోకాల్కి సంబంధించి కావచ్చు ఖర్చు చేసినటువంటి అమౌంట్. ఇంతటి ప్రజాధనం కేవలం ఆయన పర్యటన మీదే ఖర్చు చేయడం సమంజసమైనా కాదా అంటే మీరేమంటారు? 222 కోట్ల నాకు 2022 కోట్లు అని వినిపిస్తోంది. లేదండి 222 అంటే కాదు, జగన్మోహన్ రెడ్డిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారని. అంటే ఆయన అనుకుంటాడు కదా, నేను రారాజుని, యువరాజుని, లేకపోతే నేను మహారాజునని. అందుకని ఆయన ఖర్చులన్నీ కూడా మీకు ఆ లెవెల్లో ఉంటాయని నేను అనుకున్నా. అంటే ఎక్కడ 100లో 10లో ఉండదా? అసలు ఎప్పుడైనా మనం విన్నామండి ఇంతవరకు? పోనీ మనం ఎప్పుడైనా ₹1 కోటి తక్కువ మాట్లాడాము? ఈ నిమ్మకాయలకే 28 లక్షలు ఖర్చు పెట్టారు. ఎలకలకి ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి? 3.5 కోట్లు. మరి ఎగ్ పఫ్లకు కూడా అంతే. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చులు 28 లక్షలు కొడాలి నానేవి. మరి నేనేమన్నా తప్పు చెప్పానా? అంతేనండి వాస్తవం. స్టేషనరీ బిల్లుకి 5-6 కోట్లు. మరి చిన్న చిన్నవన్నీ మీరు అవి చిన్న ఖర్చులు అవి. మరి మా పర్యటనలు అంటే మరి మేము పరదాలు కట్టుకుని వెళ్ళాలి, చెట్లు నరికించాలి, మా మేధ పెరగకూడదు, ఉల్లిపాయల రేటు మాట్లాడతాము, మాకు అది యాక్చువల్గా హెరిటేజ్ లో అమ్మరని తెలియదు అంటే చూసారా? ఇప్పుడు ఒప్పుకుంటారా నేను చెప్పేవన్నీ నిజాలని? చూస్తుంటే నిజం కదా, అందుకని తక్కువే. కాబట్టి ఆయన పాపం ఏదో కష్టపడి పరదాలు కట్టుకుని ఆయన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అలా వెళ్తూ ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటూ అంటే మేము చేసే మామూలు పనులు కాదు కదా. మా కాంటాక్ట్స్ అంతా పెద్ద పెద్ద వాళ్ళతో ఉంటాయి. వాడు ఏ నిమిషంలో ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు ప్రజలతో పెట్టుకుంటే ప్రజలు ప్రేమను పంచుతారు. మీరు గంజాయి లేకపోతే స్మగ్లర్స్ ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ప్రాణాలు తీస్తారు. అది భయం. అంటే మేము గంజాయి తోపుడు బళ్ళ మీద అమ్మిన బ్యాచ్ మాది కదా, కూరగాయలు అమ్మినట్టు. అంటే మీరు ఒక 5 ఏళ్లలో మొత్తం 2019-24 జగన్మోహన్ రెడ్డి పాలనలో, మన అశోకుడి పాలనలో చెట్లు నాటాను, తర్వాత బావులు తవ్వించను, లేకపోతే రోడ్లు వేయించను, అన్నీ మనం చదువుకున్నాం. అలాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి తోపుడు బళ్ళ మీద అమ్మించను, చెట్లు నరికించను, అక్కడ చెట్లు పాతించను, చెట్లు నరికించను, పరదాలు కట్టించను, 926 మంది సెక్యూరిటీని పెట్టుకొనను. మీరు ఇట్లా ఇప్పుడు మీరు చరిత్రలో పాఠం రాయాలి. మహిళలను ఏడిపించను, బూతులు తిట్టించను ఎమ్మెల్యేల చేత, మహిళా ఎమ్మెల్యేల చేత కూడా తిట్టించను. ఇలా ఇంత ప్రత్యేకత మీకు ఎవరి దగ్గరైనా ఉంటుందా? కాబట్టి 222 కోట్లు ప్రజాధనం తిన్నాడు అంటే సామాన్య మానవుడు కాదుగా, బుద్ధి ఉండాలిగా. అరుగుతుంది అది ఇవాళ. అందుకే అసెంబ్లీకి వచ్చే దమ్ము లేకుండా ఉన్నాడు ఇవాళ. అసెంబ్లీలో నిలబెట్టి 222 కోట్లు ఎందుకు ఖర్చు చేశావు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు చూసే విధంగా అడగాలి. రావాలి కదా ముందు. అదే అక్కడికే వస్తున్నా. అలా అడుగుతారని భయపడే రావట్లేదు. వస్తే మీరు హోదా ఇవ్వరు, వస్తే నాకు సీట్ ఎక్కడో వేస్తారు, వస్తే రఘురామకృష్ణరాజు నవ్వుతాడు. అంటే నాకు అల్లకల్లా కనిపిస్తుంది సార్, ఆయన మామూలుగా నవ్వుతారు. అందరినీ చూసి అందరిని పలకరించాలి ఆయన, తప్పదు. ఇంకా ఇప్పుడు ఆయన నవ్వు నాకు ఎలా ఉంటుందంటే ఆయనకి పలకరింపే, నాకు అది వెక్కిరింపుగా ఉంటుంది. తర్వాత మీరు అయ్యన్న పాత్రుడు, ఆయన మామూలుగానే ఆయన మాట ధాటిగా ఉంటుంది. కొంచెం జగన్మోహన్ రెడ్డిని చూసి ఎరా అని అన్నాడు ఆయన. ఏంటి జగన్ అనే లోపు ఈయనకి ఇక్కడ బీసిపోతాడు. ఈయన ఇంకా అడగడు పూర్తిగా, ఏంటి ఎందుకు రాలేదు అని ఇంకా అడిగే లోపే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీట్లోంచి వెళ్ళిపోతాడు కూడా. అంటే ఇద్దరే అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్. మరి మామూలు వాళ్ళ మరి ఇద్దరిని చెడు కూడా ఆడుకున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళు ఆడుకోవద్దా? అంటే మీకేనా వచ్చు కదా, అందుకని వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళు ఆడుకుంటారని నేను రాను. అక్కడితో మీరు ఆగుతారా? లిక్కర్ స్కామ్ గురించి అడుగుతారు కదా. ఇప్పుడు 222 కోట్లు నా పర్యటనకి ఎందుకు అయింది మీరు అడుగుతారు కదా. నాకేం తెలుసు లెక్కలు? నేను ఖర్చు పెడతాను, ఎవడో ఇస్తాడు,
లేకపోతే ప్రభుత్వ ఖజానా నుంచి వస్తుంది నాకు. లిక్కర్ స్కామ్ అంటారా, లిక్కర్ స్కామ్ నాకేం తెలీదు, ఎందుకంటే విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగాయి అవన్నీ. రాజ్ కసిరెడ్డి చూసుకున్నాడు, మరోపక్క కృష్ణమోహన్ రెడ్డి చూసుకున్నాడు, మరోపక్క ధనంజయ రెడ్డి, బాలాజీ గోవింద్ తప్ప మొత్తం డబ్బులు తీసుకెళ్ళి కసిరెడ్డికి ఇచ్చాడు. కసిరెడ్డి తీసుకెళ్ళి మా పెద్దనాన్న కొడుకు అనిల్ రెడ్డికి ఇచ్చాడు. అనిల్ రెడ్డి తీసుకెళ్లి దాన్ని తాడేపల్లికి ఇచ్చాడు. తాడేపల్లిలో నాకు ఇవ్వలేదు, భారతిరెడ్డికి ఇచ్చాడు. దుబాయ్ పంపించాడు. దుబాయ్ది నాకు తెలియదు, దుబాయ్లో మరి లావాదేవీలన్నీ భారతిరెడ్డి చూస్తారు. ఇట్లా చెప్తాడు. ఇంకా తెలియని భాగ్యానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేసావయ్యా అని మనం అడగాలి. ప్రజలు ఎన్నుకున్నారు, నేను ఆ పీఠంలో కూర్చున్నాను అంటాడు. ఇంత నడుపుతాడు కదా. ఆ ఏడుపు మొహం చూసి ఈ సమాధానాలు విని అక్కడ ఒళ్ళు అంటుకుపోకుండా ఆర్ఆర్ఆర్ ఉంటారా, లేకపోతే అయ్యన్న పాత్రుడు ఉంటారా చెప్పండి మీరు. అప్పుడు నిలదీస్తారు కదా. నిలదీస్తే చెప్పే దమ్ము ఎందుకుందా? దమ్ము ధైర్యం అనే పదాలు మా నాలుక మీద ఉంటాయి తప్ప మా ఒంట్లో ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఒంట్లో ఉండవు, గుర్తుపెట్టుకోండి. అందుకని 222 కోట్లు నేను చాలా తక్కువ ఖర్చు పెట్టానండి అంటాడు. నేను చాలా జాగ్రత్తగా, నేను ఎందుకంటే అంతంత మాత్రం వాడిని నేను, మేమందరం పేదవాళ్ళం కాబట్టి 222 కోట్లతో సరిపెట్టుకున్నాం అంటాడు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి తోటి మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆయన మామూలు మాటలు ఏవి వినరు. ఆయనకి సామధాన భేదం అయిపోయింది, దండోపాయమే ముఖ్యం. కాబట్టి తీసుకెళ్ళి జైల్లో పడేశారంటే అది కూడా ఇక్కడిక్కడ పడేయకండి, మీకు అదే చెప్తున్నాను నేను. మళ్ళీ రాజమండ్రి జైలు అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి లాగా ములాఖతులు అంటాడు, రోజు ములాఖతులు, రోజు 3 పూట్ల భోజనాలు కావాలంటాడు, సెల్ ఫోన్ అంటాడు, ఆ బెడ్ అంటాడు, ఇది అంటాడు, మళ్ళీ కమోడ్, బంగారం కమోడ్ అడుగుతాడేమో, అడుగుతాడు ఆయన. అందుకని ఆలోచించి ఆయన మీరు అండమాన్ జైల్లో, తిహార్ జైలు అయితే బెస్ట్. అంటే ఆ రాష్ట్రాన్ని రిక్వెస్ట్ చేసి మనం ఏమీ లేదండి, కొంచెం ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలంటే, ఇక్కడ రాజమండ్రి జైలు అయితే మాకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, కుదరదండి, కొంచెం మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, అక్కడ పెడితే కనుక అయితే మీకు ఇన్కమ్ పెరుగుతుంది, మీకు పర్యాటక రంగం విస్తరించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని తిహార్ జైల్లో పెట్టండి, మీకు బోల్డ్ ఇన్కమ్ వస్తుంది సార్. ఎందుకంటే మొత్తం వైసీపీ వాళ్ళు అక్కడికి వస్తారు, వచ్చి ఆయన చూసి రోజు ఆయన మొహం చూడలేరు కదా, పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్తారు. అందుకని మనం అన్నీ కూడా జాగ్రత్తగా డీల్ చేస్తే కనుక అయితే మనము బాగుంటాం, అంటే ప్రజలు సుఖంగా ఉంటారు, అక్కడ వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.